Now I'm gonna react on what Pavan Kalyan sir has his point of view or opinion about whatever is happening around Allu Arjun and the Pushpa thing. Okay, जो सारी चीजें जो हुई है, हमने अलग अलग ओपिनियन देखे हैं. कमेंट सेक्शन में भी बहुत सारे ओपिनियन है, बट फर्स्ट आई रिएक्ट ऑन दिस एंड फिर हम इसके बारे में बात करेंगे. सो बिफोर आई स्टार्ट, हेलो आई एम मोनाली नायक, वेलकम टू माय चैनल नखरे वाली मोना. और अगर आपने मुझे अभी तक सब्सक्राइब नहीं किया होगा तो प्लीज डू सब्सक्राइब माय चैनल. So let's go. పోలీస్ వి షుడ్ అండర్స్టాండ్. అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు. మేబీ ఇట్ కుడ్ బి ట్రూ ఆర్ వీ డోంట్ నో దట్. నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్. నాకేమనిపించిందంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్, మోర్ ప్రిపరేషన్. ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి గారు కూడా వెళ్ళేవాళ్ళు. ఎప్పుడన్నా ఆయన ఏంటంటే ఇదివరకు ఎలా ఉండేదంటే కల్చర్, నేను అసలు నాకు తెలియదు. నేను 2 చర్యలు నేను మానేసాను వెళ్తాను. చిరంజీవి గారు ఎలా వెళ్ళాడు నాకు తెలిసి చిన్నప్పుడు, ఆయన కంప్లీట్గా ముసుగేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు. హీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్. ఎవ్రీ వన్ హ్యాస్ ఇట్స్. బట్ ఇప్పుడు అలా కుదరట్లా. మేబీ బికాస్ ఆఫ్ కెమెరాస్ ఆర్ బికాస్ ఆఫ్ ఈవెన్ తీయగానే ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకుని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను. ఇక్కడ కళ్ళు చూసి ఇలానే సున్నదే కదా అంటాను. ఇట్ డజంట్ వర్క్. సమ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎయిర్పోర్ట్స్. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మటుకు ఇట్ ఈస్ సాడ్. తప్పు స్టాఫ్ చెప్పుండాల్సింది. ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు. సమ్మన్ మస్ట్ బి ఇన్ విత్ ఇన్ ద విసినిటీ ఆఫ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసున్నారు. దే మస్ట్ హావ్ వెంట్ దేర్ అడ్రస్. మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది కొంటారు. లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను, ఇఫ్ ఐఎమ్ ఎట్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషన్స్. లా డజంట్ సీ హూ యూ ఆర్, హౌ పాపులర్ యూ ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యూ ఆర్, డజంట్ కేర్. బట్ అందుకనే నేను అందుకనే చెప్పాను, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఎట్ మిస్టేక్ ప్లీజ్ పనిష్ మీ. అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీబడి. దట్స్ వాట్ లా సేస్. వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది. ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉందో అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు. అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు. పాపం చనిపోయినప్పుడు నిజంగా ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్. సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది చక్కని సాయంకాలం. దే వాంట్ టు గో బ్యాక్ టు ది హోమ్. ఇంటికి వెళ్ళి దే వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటు ఏంటంటే ఒక కుటుంబంలో చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియక్కర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియక్కర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్ట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుండాల్సింది. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్, ఆ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్ వెళ్ళి చెప్పుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. మేబీ అది చేశారు లేదు నాకు తెలియదు. బట్ దిస్ వాట్ ఐ ఫీల్. నాకు తెలియదు చేశారా అది అలా కాదు. మనం అలా కాదు, అలా దీన్ని చిన్నగా చేయకూడదు. ఒకసారి ఏమైపోతుంది మనం తిట్లు తినాలి. ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ ఇట్. ఐ ఆల్సో హ్యాడ్ ఫేస్డ్ ఇట్. చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను. నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన నవ్వుతాను. ఒకసారి పోలీసులు నలిగిపోతాను, నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి. అంటే అది ఇన్స్టింక్ట్ రియాక్షన్ మనకు ఉన్నాను. ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి మన పోస్టులు కడతాం, చచ్చిపోతారు. సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను. అది లోపించింది. అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్ మేబీ ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్పకపోవచ్చు హీరోకి, దట్స్ ఫైన్. కానీ
ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం, వీ ఫీల్ సారీ ఫర్ దాట్, అది చెప్పుండి ఉంటే బాగుంది. అది నాకు అనిపించిన అబ్జర్వేషన్. రెండు, అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే, ఐఎమ్ ట్రైంగ్ టు బి యాజ్ ఆబ్జెక్టివ్ యాజ్ ఐ కెన్ బి. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు. ఒకసారి లోపల ఏం జరిగిందో, ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు, బయట ఉన్న 10,000 మందికి తెలియదు. నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పొగరనుకుంటాను. సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్, ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ ప్రాసెస్, లేదు అలా చెయ్యి లోపాలి, నమస్కారం పెట్టాలని బేసిక్, అది ఎంజాయ్ చేయటం కాదు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్. ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ షుడ్ హ్యావ్ విజిటెడ్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి, మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి, దానికి ఒకసారి ఏమవుతుంది, 10 మంది వెళ్ళాలి. మేబీ దే షుడ్ హావ్ టేకెన్ అ వర్జన్. వెళ్ళి కూర్చొని మాట్లాడి, తప్పు జరిగిపోయింది, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, సారీ, మా సాలిడారిటీ చూపిస్తున్నాం, వెళ్ళి ఆ బిడ్డ కోసం వెళ్ళి మహంకాళమ్మ గుడిలో ప్రార్థన చేస్తున్నారు. దేర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ, దో నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సి, ద ప్రొడ్యూసర్స్. అండ్ ఆల్సో బికాజ్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గా తీసుకుంటాం. కానీ ఇక్కడ సమస్య ఏం చేస్తారంటే మొత్తం హీరో. ओके, सो वैसे बोलते हैं बैलेंस्ड था ये जो भी उन्होंने कहा. एंड जहाँ पे उन्होंने सबकी रिस्पॉन्सिबिलिटी यहाँ पे बताई एंड जस्टिस किस तरीके से कैसे होना चाहिए ये भी उन्होंने बताया. राइट इन द स्टार्ट जैसे उन्होंने स्टार्ट किया कि जस्टिस तो सबके लिए सेम होना चाहिए, लेट इट बी पावरफुल, कोई भी बहुत इन्फ्लुएंशियल है, पावरफुल है, एक्टर है, वट एवर ही इज, जो भी सजा होगी जो भी होगी सबके लिए इक्वल होती है. स्टार्टेड फ्रॉम देयर, बट देन उन्होंने यू नो लाइक व्हाई अल्लू अर्जुन अलोन शुड बी ब्लेम्ड. ऐसे हम सब लोगों को लग रहा था वो मूवी तो पूरे टीम की है, फिर वो थिएटर है अलग से जहाँ से परमिशन ली गई थी, वो अलग बात है. एंड दोनों साइड से बात की जाती कि अगर वेव नहीं किया अल्लू अर्जुन ने तो ही सच काइंड ऑफ पर्सन, ये वो ऐसे वैसे नेगेटिव पब्लिसिटी होने स्टार्ट हो जाएगी. और जबकि मूवी रिलीज के नजदीक है, ठीक है, तो वो भी हो जाता. और वेव किया तो ये अलग हो गया. आई हैव सीन कि ह्यूज क्राउड आता है, ह्यूज क्राउड. यहाँ पे पुणे में एक मॉल में बहुत पहले शाहरुख खान आने वाले थे, आई डोंट नो विच मूवी आने वाला था उनका, वहां पे वो आए थे, तो बहुत से लोग गए. मैं भीड़ में कभी नहीं जाती बिकॉज मुझसे होता नहीं. लाइक एक इंसान को भी समझ में आना चाहिए कि मैं वो कैपेसिटी झेल पाती हूँ या नहीं, मुझसे होता नहीं है. अगर मुझे आइडिया नहीं है कि भीड़ होगी या नहीं तो ही मैं पहुंच जाती हूँ गलती से वहां पे. बट आई यूजुअली ऐसे सिचुएशंस को मैं अवॉइड करती हूँ बिकॉज मुझे ऐसे लगता है कि यार सब ऊंचे है, लंबे है, सब कुछ है मेरे इर्द गिर्द, एंड देन आई फील समथिंग लाइक ऐसे डर जाती हूँ, मेरा मन डर जाता है. ओके, सो या तो मैं शाहरुख खान की इतनी बड़ी फैन होते हुए मैं वहां पे बिल्कुल नहीं गई देखने के लिए. बाद में वहां के पिक्चर्स वीडियोस बाहर आए, इतनी भीड़, पूरा मॉल जितने फ्लोर्स थे वो पूरा भरा हुआ था, यू नो. तो इतनी बड़ी फैन होते हुए मैंने वो रिस्क नहीं लिया. तो या वो बहुत गलत हुआ है उनके साथ. डेथ ही हो चुकी है, ये एकदम मतलब बोलते हैं ना ऐसे दिल को दुखा देने वाली बात है एंड एवरीथिंग. एंड पवन कल्याण सर हमेशा की तरह वो जिस तरीके से अपना पॉइंट रखते हैं उन्होंने रखा. आपको इस सारे इशू के बारे में मेरे को आपका पॉइंट ऑफ व्यू जानना है इन द कमेंट सेक्शन में. व्हाट डू यू फील लाइक कि ये क्या है क्या नहीं है, बिकॉज आई लव टू थिंक इन अ वेरी डिफरेंट वेज. लाइक आपका परसेप्शन अलग होगा या फिर ऐसे ही होगा, बट ऐसा वो ये जो भी है मैं आपसे कमेंट सेक्शन में सुनना चाहती हूँ. ये था मेरा रिएक्शन. जितना हो सके लाइक कमेंट शेयर से भर दो गाइज. हो सके तो सुपर थैंक्स भी देना, मेरे चैनल की ग्रोथ के लिए हेल्प हो जाती है. बाकी परत मिळालेचा, बाय.